హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న తెలుగు నీట్ యూజీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా కౌన్సిలింగ్ రిలేటెడ్ ప్రతి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవాలి. సో దానికోసం నేను ప్రీవియస్ గా ఒక లైవ్ చేశాను. చూడండి, ఒక 15,000 మెంబర్ స్టూడెంట్స్ వరకు చూస్తుంటారు. అందులో నీట్ యూజీ స్కోర్ తో మీరు ఎన్ని రకాల కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయొచ్చు, ఆ కౌన్సిలింగ్ లో ఏ ఏ సీట్లని మీరు ఫిలప్ చేస్తారు గవర్నమెంట్ అనేది, మీరు వేటికి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది క్లియర్ గా చెప్పాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో నేను ఒక మాట చెప్పాను. కౌన్సిలింగ్ అనేది ఎన్ఎంసి ప్రతిపాదించిన దాని ప్రకారం మనకు 3 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ ఏంటి, వాటికి సంబంధించిన రూల్స్ కి సంబంధించి వీడియో చేస్తాను అని ఆ వీడియోలో చెప్పా. చాలా మంది స్టూడెంట్స్ గుర్తుందో లేదో ఆ వీడియో ఇది. సో ఈ పర్టికులర్ వీడియోలో ఎన్ఎంసి చెప్పిన 3 టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ చెప్తాను అండ్ ప్రజెంట్ మనం యూజ్ చేసే కౌన్సిలింగ్ చెప్తాను. సో మొత్తం వీడియో చూసిన తర్వాత ఏ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటే ఉంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నీట్ యూజీ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది. సో మీరు ఛానల్ ని ఫాలో అయితే మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దట్ ఛానల్ ని ఫాలో చేయండి. చాలా మంది చూసి వెళ్ళిపోవడం కాదు, వీడియోస్ ని లైక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అని నాకు అర్థమవుతుంది. అండ్ మీరు లైక్ చేస్తే నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్ గా ఉంటుంది. డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ అడగొచ్చు. ఏమైనా మీకు క్విక్ అప్డేట్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ మార్క్స్ ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి, మీ స్టేట్ ఏంటి, కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే మీకు ఏమైనా 0% నాలెడ్జ్ ఉంటే కౌన్సిలింగ్ లో మేము కంప్లీట్ గా మిమ్మల్ని గైడ్ చేస్తాము. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసే బాధ్యత నాది. మీకు ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా హెల్ప్ చేయడం జరుగుతుంది. మీకు విజన్ అప్డేట్ మెంటర్షిప్ కి అదర్ మెంటర్షిప్ కి డిఫరెన్స్ ఏంటంటే, మా మెంటర్షిప్ లో మీకు విజన్ అప్డేట్ వెబ్సైట్ యొక్క డిజిటల్ వెబ్సైట్ యొక్క యాక్సెస్ ఇస్తాము. ఈ వెబ్సైట్ లో మీరు లాగిన్ అయ్యి కట్ ఆఫ్ చూసుకోవచ్చు, కాలేజ్ వైజ్ డేటా చూసుకోవచ్చు, కాలేజ్ అలాట్మెంట్ చూసుకోవచ్చు, మ్యాపింగ్ రిపోర్ట్స్ చూసుకోవచ్చు, ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న ఏఐక్యూ డీటెయిల్స్ చూసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మీకు ఇందులోనే ప్రయారిటీ లిస్టులు ఉంటాయి. సో కాలేజ్కి లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, అంతకుముందు ఇయర్ ఎంత వచ్చింది, స్టేట్ మెరిట్ ర్యాంక్స్ ఎంత, ఎంతమంది క్యాస్ట్ ఉన్నారు, క్యాస్ట్ వైజ్ ర్యాంక్స్ ఏంటి, ప్రతిదీ ఉంటుంది. ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. దీంతో పాటు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. మీరు ఇంకా ఏ గవర్నమెంట్ వెబ్సైట్ ని ప్రతిరోజు చూడాల్సిన అవసరం లేదు. వాట్సాప్ గ్రూప్ లో మీరు జాయిన్ అవుతే, గ్రూప్ ని ఫాలో అవుతే ప్రతిదీ నేను అప్డేట్ ఇస్తాను. దాని ప్రకారం మీరు కౌన్సిలింగ్ లో అటెండ్ అవ్వచ్చు. అండ్ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు 0% నాలెడ్జ్ ఉన్నా కూడా నేను కంప్లీట్ గా మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, సో ఎలాంటి నాలెడ్జ్ లేకుండా కౌన్సిలింగ్ లోకి వెళ్తే ఖచ్చితంగా మీరు తప్పు చేస్తారు. ఆ టైంలో మీకు హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. సో కాబట్టి ఏదో ఒక మెంటర్ ని చూస్ చేసుకోండి. ఈ మెంటర్ మాకు పర్ఫెక్ట్ గా హెల్ప్ చేయగలుగుతాడా లాస్ట్ వరకు, వీళ్ళ దగ్గర కంటెంట్ ఉందా లేదా అనేది ప్రీవియస్ ఇయర్ వీడియోస్ చూసి కానీ మీరు చూస్ చేసుకొని ట్రై చేయండి. ఒకవేళ మీరు ఏదైనా అదర్ ఏజెన్సీ దగ్గర 10,000, 20,000, 30,000 ఇస్తే జస్ట్ వాళ్ళు మీకు ఒక ఇంటర్నెట్ షాప్ వార్ చేసే ప్రాసెస్ ఏదైతుందో అది మాత్రమే చేస్తారు. సో విజన్ అప్డేట్ నుంచి మీరు స్టూడెంట్ అయినా, మీరు పేరెంట్ అయినా, మీకు మెంటర్షిప్ అంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అట్లీస్ట్ మీరు ఇంకొక 5 to 6 మెంబర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గైడ్ చేస్తారు. మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అని ఉంటుంది, న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మీరు న్యూ రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇక్కడ తెలియట్లేదు అని అంటే, సో మీకు వచ్చేసరికి ఇక్కడ 7893947288 నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్. ఈ వాట్సాప్ నెంబర్ లో కాంటాక్ట్ అవ్వండి, మీకు డీటెయిల్స్ చెప్తారు, మీరు మెంటర్షిప్ లో జాయిన్ అవ్వచ్చు. సో ఇక మనం కౌన్సిలింగ్ టైప్స్ చూద్దాం. కౌన్సిలింగ్ టైప్స్ కి సంబంధించి ఎన్ఎంసి 2023లో సో మనకు 3 టైప్స్ ఆఫ్, ఓకేనా, 3 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్ సంబంధించి డ్రాఫ్ట్ రిలీజ్ చేసింది. ఆ డ్రాఫ్ట్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ మెంటర్షిప్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాను. సో ఆ 3 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఏంటంటే, ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చేసరికి కామన్ కౌన్సిలింగ్, ఓకేనండి. సో కామన్ కౌన్సిలింగ్. రెండోది వచ్చేసరికి సైమల్టేనియస్ కౌన్సిలింగ్, థర్డ్ వచ్చేసరికి ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్. ఈ 3 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఎన్ఎంసి లాస్ట్ ఇయర్ ప్రతిపాదించింది. సో ఈ సంవత్సరం నుంచి 2024 నుంచి కామన్ కౌన్సిలింగ్ చేస్తాము అని చాలా వీడియోస్ అంటే చాలా పబ్లిక్ నోటీస్లలో ఎన్ఎంసి చెప్పింది. సో దీని మీద ఇంకా డెసిషన్ తీసుకోలేదు. అయితే ఏ డెసిషన్ తీసుకుంటుంది అనేది మనకి తెలియదు కానీ, సో మీకు ఈ 3 టైప్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఏంటి అనేది నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ మనకు 2023 వరకు యూజ్ చేసిన కౌన్సిలింగ్ వచ్చేసరికి ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఫస్ట్ మనకు కామన్ కౌన్సిలింగ్ అని మాట్లాడుకుందాం. సో కామన్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే వన్ నేషన్ వన్ కౌన్సిలింగ్ అండి. వన్ నేషన్ వన్ కౌన్సిలింగ్ అంటే ప్రజెంట్ దేశంలో 706 కాలేజీలు ఉన్నాయి కదా. సో 706 కాలేజీలలో గవర్నమెంట్, ఓకేనా, గౌట్ అండ్ ప్రైవేట్, సో 2 టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. సో 2 టైప్స్ ఆఫ్ కాలేజ్ ఉన్నప్పుడు సో సెంటర్ ఏం చెప్పిందంటే, ఎన్ఎంసి ఏం చెప్పిందంటే, ఈ కామన్ కౌన్సిలింగ్ లో గవర్నమెంట్ కోటాకి ఒక కౌన్సిలింగ్, ఒక రిజిస్ట్రేషన్, ఆల్ ప్రైవేట్ కాలేజీలో ఉన్న సీట్లకి ఒక రిజిస్ట్రేషన్ ని మేము తీసుకుంటాము. అంటే గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సీట్లలో కూడా 15% సీట్లు మనకి ఏఐక్యూలో ఉంటాయి కదా. సో ఈ ఏఐక్యూకి మీరు ఎలిజిబుల్ అవుతారు. అదే విధంగా అన్ని గవర్నమెంట్ కాలేజీలు, దేశం మొత్తం ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజెస్ అన్నింటికి ఒకటే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు స్టేట్ కోటా, మీ రిమైనింగ్ 85% సీట్స్ ఉన్నాయి కదా, వీటికి స్టేట్ కోటా కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము. దీనికి ఒక ఏజెన్సీని అపాయింట్ చేస్తాము. ఆ ఏజెన్సీ అంటే ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఏదైతే ఉందో, ప్రతి స్టేట్ కౌన్సిలింగ్ కాకుండా ఒకటే కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ గవర్నమెంట్ కాలేజీలకు ఒకటి, ప్రైవేట్ కాలేజీలకు ఒకటి ఉంటుంది. ఎవరైనా స్టూడెంట్ గవర్నమెంట్ కాలేజీలకు కావాలనుకుంటే గవర్నమెంట్ కాలేజీలకు రిజిస్టర్ అవ్వచ్చు, అండ్ గవర్నమెంట్ తో పాటు ప్రైవేట్ కాలేజీలు కావాలనుకుంటే ప్రైవేట్ కాలేజీలకి రిజిస్టర్ అవ్వచ్చు అని చెప్పింది అనమాట. సో ఇలా చెప్పినప్పుడు చాలా స్టేట్స్ అనేవి ఈ ఎన్ఎంసీని నమ్మలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామన్ కౌన్సిలింగ్ ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే దీంట్లో ఒక చిన్న డిఫాల్ట్ ఉంది. ఒక చిన్న డిఫాల్ట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కామన్ కౌన్సిలింగ్ అనేది ఒకవేళ ఎంసీసీ కండక్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మన దగ్గర ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్ కోటా, అండ్ ఆంధ్రప్రదేశ్ లో అయితే స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా, ఇన్ని కోటాస్ ఉంటాయి. ఓకేనా, ఇన్ని రిజర్వేషన్స్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. అదే మీరు సెంటర్కి వెళ్తే ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవే ఉంటాయి. ఇంకా మీకు స్పెషల్ రిజర్వేషన్స్ ఉండవు, ఉమెన్ రిజర్వేషన్స్ ఉండవు, క్యాప్ కోటా ఉండదు, నార్మల్గా పిఎస్సి ఒకటి ఉంటుంది. సో మిగతా స్పోర్ట్స్ కోటా, ఇలాంటి కోటాస్ ఏమి ఉండవు. కానీ ఎన్ఎంసీ ఏం చెప్తుందంటే, ఎంసీసీ అనే సంస్థ కేవలం 15% ఏఐక్యూ సీట్లు ఇంతకు ముందు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఆ సీట్లతో పాటు మీ స్టేట్ కోటాను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే 1-2 సంవత్సరాల తర్వాత ఎన్ఎంసీ సంస్థను ఏం చెప్తుంది అంటే, ఎంసీసీ ద్వారా స్టేట్ కోటా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం కుదరట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది, అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి కొన్ని రూల్స్ ఉంటాయి. పక్కనకి వెళ్తే కర్ణాటకలో ఒక రూల్స్ ఉంటాయి, తమిళనాడులో ఒక రూల్స్ ఉంటాయి, కేరళలో ఒక రూల్స్ ఉంటాయి, మహారాష్ట్రలో ఒక రూల్స్ ఉంటాయి, ఢిల్లీలో ఒక రూల్స్ ఉంటాయి. సో ఈ రూల్స్ అన్ని కూడా ఒక సంస్థ మెయింటైన్ చేయడం అనేది కుదరని పని అన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా కామన్ కౌన్సిలింగ్ లో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. ఒక ఇయర్ అనేది ఒకవేళ సక్సెస్ఫుల్ గానో అటో ఇటో పడి కౌన్సిలింగ్ అనేది 2024లో కనుక ఎంసీసీ అనేది కామన్ కౌన్సిలింగ్ ఒకవేళ కండక్ట్ చేస్తే 2025 నుంచి, నేను చెప్తున్నాను కదా, 2025 నుంచి వన్ నేషన్ వన్ కౌన్సిలింగ్ అంటారు అంతే. ఇంకా అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రూల్స్ లేవు, కర్ణాటక తమిళనాడు రూల్స్ లేవు, ఇవేం రూల్స్ ఉండవు. వన్ నేషన్ వన్ కౌన్సిలింగ్, ఏ స్టూడెంట్ అయినా ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు అని అన్నప్పుడు, సో మనకు సౌత్ ఇండియాలో మెడికల్ సీట్లు ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు తెలంగాణ విషయానికి వస్తే, ఒక 60 సంవత్సరాల తర్వాత ఎన్ని మెడికల్ సీట్లు ఉండాలో ఆ మెడికల్ సీట్లు అన్ని కూడా తెలంగాణలో ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సింది కాదు, కామన్ కౌన్సిలింగ్ అనేది మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. మరి కామన్ కౌన్సిలింగ్ లో కూడా ఒక బెనిఫిట్ ఉంది. ఏం బెనిఫిట్ అంటే, ప్రైవేట్ బి కేటగిరీ అండ్ సి కేటగిరీ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఏ స్టేట్ లోనే తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఒక రూల్స్, కర్ణాటక ఒక రూల్స్, తమిళనాడులో ఒక రూల్స్, కేరళ ఒక రూల్స్, ప్రతి స్టేట్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదే కామన్ కౌన్సిలింగ్ వల్ల ప్రైవేట్ కాలేజీలో ఉన్న బి అండ్ సి కేటగిరీలో జాయిన్ అవ్వాలంటే ఒకటే రిజిస్ట్రేషన్ ఉంటుంది. యూపీకి వెళ్తావా, ఢిల్లీకి వెళ్తావా, మిజోరాంకి వెళ్తావా, మహారాష్ట్రకి వెళ్తావా, మధ్యప్రదేశ్కి వెళ్తావా, బీహార్కి వెళ్తావా, కర్ణాటక వెళ్తావా, తమిళనాడు వెళ్తావా, కేరళ వెళ్తావా, కర్ణాటక వెళ్తావా, ఆంధ్రప్రదేశ్కి వెళ్తావా, సో లేకపోతే గుజరాత్కి వెళ్తావా, రాజస్థాన్కి వెళ్తావా, జమ్మూ కాశ్మీర్కి వెళ్తావా, నీ ఇష్టం. సో ప్రైవేట్ కోటా సీట్లు ఎక్కడైనా జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే మెరిట్ క్యాండిడేట్స్ కి అన్యాయం జరుగుతుంది. సో కొంతమంది మనీ పెడతాము, బి కేటగిరీకి సి కేటగిరీకి వెళ్తాము అనుకున్న వాళ్ళకి కామన్ కౌన్సిలింగ్ వల్ల యూజ్ అవుతుంది. సో ఇది కామన్ కౌన్సిలింగ్ సంబంధించి. ఇంకా నేను డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దీంట్లో బెనిఫిట్ అండ్ లాస్ ఏవైతే ఉన్నాయనేది ఫ్యూచర్ లో ఏదైనా కామన్ కౌన్సిలింగ్ సంబంధించి కన్ఫర్మ్ 100% అన్నప్పుడు మీకు ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్ డీటెయిల్డ్ గా కావాలనుకుంటే 2023 వీడియో ఉంటుంది మన ఛానల్లో ప్లేలిస్ట్ లో, అక్కడ వెళ్ళి చూడొచ్చు. సో సెకండ్ వచ్చేసరికి సైమల్టేనియస్ కౌన్సిలింగ్. అసలు ఈ సైమల్టేనియస్ కౌన్సిలింగ్ అంటే ఏంటి సార్ అంటే, అందరూ యాక్సెప్ట్ చేయొచ్చు.
మెంటర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిన కౌన్సిలింగ్ ఏదైతే ఉందంటే ఇది సైమల్టేనియస్ కౌన్సిలింగ్ అండి. సైమల్టేనియస్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే ప్రజెంట్ మనము ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా, ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్ యూజ్ చేస్తున్నాం. ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే ఏఐక్యూ రౌండ్ 1 తర్వాత స్టేట్ రౌండ్ 1 ఉంటుంది. ఏఐక్యూ రౌండ్ 2 తర్వాత స్టేట్ రౌండ్ 2 ఉంటుంది. ఏఐక్యూ రౌండ్ 3 తర్వాత స్టేట్ రౌండ్ 3 ఉంటుంది. అర్థమైందా? ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్ అంటే ఏంటి? ఏఐక్యూ రౌండ్ 1 తర్వాత స్టేట్ రౌండ్ 1, ఏఐక్యూ రౌండ్ 2 తర్వాత స్టేట్ రౌండ్ 2. అంటే ఈ రౌండ్ 1 అయిపోయిన తర్వాత ఈ రౌండ్ 1 జరుగుతుంది, ఈ రౌండ్ 1 అయిపోయిన తర్వాత ఏఐక్యూ రౌండ్ 2. సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి జరిగేది ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్. ఓకేనా? సో ఈ ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్ కి దగ్గరగానే మనకు సైమల్టేనియస్ కౌన్సిలింగ్ అని ఒకటి ఉంటుంది. సైమల్టేనియస్ కౌన్సిలింగ్ అండ్ దీని వాటిలోనే ఉంది. సైమల్టేనియస్ కౌన్సిలింగ్ అంటే ఒకేసారి జరుపుకుంటూ వెళ్ళడం అనమాట. ఒకేసారి జరగడం అంటే ఏఐక్యూ రౌండ్ 1 లో నువ్వు పార్టిసిపేట్ చేసావు అండ్ స్టేట్ కోటా రౌండ్ 1 లో కూడా నువ్వు పార్టిసిపేట్ చేసావు. ఓకేనా? ఏఐక్యూ రౌండ్ 1 పార్టిసిపేట్ చేసావు, స్టేట్ రౌండ్ 1 పార్టిసిపేట్ చేసావు. రెండింటికి సంబంధించిన అలాట్మెంట్ ప్రాసెస్ ఒకటే వస్తుంది. రెండింటికి సంబంధించిన అలాట్మెంట్ ప్రాసెస్ అనేది ఒకేసారి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆల్ ఇండియా కూడా రౌండ్ 1 లో సీట్ వచ్చింది అనుకో, స్టేట్ కూడా రౌండ్ 1 లో కూడా సీట్ వచ్చింది. నువ్వు చూస్ చేసుకుంటే ఆల్ ఇండియా కోటాలో చూస్ చేసుకో, లేకపోతే స్టేట్ కోటాలో చూస్ చేసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా కోటాలో నేను చూస్ చేసుకోలేదు, నేను స్టేట్ కోటాలో చూస్ చేసుకున్నాను, అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్. ఇంకా ఆల్ ఇండియా కోటాలో అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్. లేదు నేను స్టేట్ కోటాలో చూస్ చేసుకోలేదు, నేను ఆల్ ఇండియా కోటాలో చూస్ చేసుకున్నాను, ఇంకా నువ్వు స్టేట్ కోటాలో అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్. అండ్ నెక్స్ట్ ఏఐక్యూ రౌండ్ 2 ఒకటేసారి జరుగుతుంది, స్టేట్ కోటా రౌండ్ 2 కూడా ఒకటేసారి జరుగుతుంది. ఈ విధంగా ఒకేసారి ఏఐక్యూ ఒకేసారి స్టేట్స్ అనేవి జరగడం వల్ల స్టూడెంట్స్ కి బెనిఫిట్ అవుతుంది. ఎలా బెనిఫిట్ అవుతుంది అంటే ఏఐక్యూ టు స్టేట్ రావడం, స్టేట్ టు ఏఐక్యూకి వెళ్ళడం, అక్కడ రూల్స్ అర్థం కాకపోవడం, అక్కడ స్ట్రక్ అవ్వడం, అక్కడ సర్టిఫికెట్లు ఇవ్వడం, అక్కడికి వెళ్ళి ఫీజు కట్టి మళ్ళీ సర్టిఫికెట్ తెచ్చుకొని స్టేట్ కోటాలో జాయిన్ అవ్వడం, స్టేట్ కోటా నుంచి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్ లో ఇబ్బందులు ఫేస్ చేస్తా ఉన్నారు స్టూడెంట్స్. ఓకేనా? సరైన అవగాహన కూడా ఉండట్లేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోలేకపోతున్నారు. అదే మనకు ఏఐక్యూ ఒకటేసారి, స్టేట్ కోటా రౌండ్ 1 ఒకటేసారి, ఈ రెండింటికి సంబంధించి ఒకటేసారి రిజల్ట్స్ కనుక ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా పేరు వెంకట్, సో నేను ఉన్నాను, నాకు ఒక సర్టెన్ ర్యాంక్ వచ్చింది, నాకు ఆల్ ఇండియా కోటాలో గాంధీ వచ్చింది. ఓకేనా? నాకు స్టేట్ కోటాలో కూడా గాంధీ ఒకటేసారి వచ్చింది. సరే ఒక్కసారి వస్తే నేను ఆల్ ఇండియా కూడా గాంధీ జాయిన్ అయ్యాను కదా, ఇంకా స్టేట్ కూడా జాయిన్ కావాలి కాబట్టి అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్ అంతే ఇంకా. సో ఇలా 10 రౌండ్స్ జరిగినా కూడా, ఓకేనా, 10 రౌండ్స్ జరిగినా కూడా ఒకటేసారి 1 టైం వెబ్ ఆప్షన్స్ అనేవి ఏఐక్యూలో అండ్ స్టేట్ కోటాలో 1 టైం వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చేసి సైమల్టేనియస్ కౌన్సిలింగ్ ని కండక్ట్ చేస్తాము అని ఎన్ఎంసి చెప్పింది. 1 కామన్ కౌన్సిలింగ్, 2 సైమల్టేనియస్, 3 ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్. ఈ ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్ ని కొన్ని ఇయర్స్ నుంచి ఎంసీసీ ఫాలో అవుతుంది. సో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లాస్ట్ ఇయర్ కొన్ని స్టేట్స్ ఒప్పుకోకపోవడం వల్ల కామన్ కౌన్సిలింగ్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రాలేదు, అంటే దాన్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి అవ్వలేదు. సో సెకండ్ సైమల్టేనియస్ కౌన్సిలింగ్ ఏదైతుందో ఆల్మోస్ట్ అన్ని స్టేట్లు యాక్సెప్ట్ చేశాయి, కానీ అన్ని స్టేట్లు ఒకేసారి రిజల్ట్స్ ఇవ్వడానికి ముందుకొచ్చి మేము ఇస్తాము అన్నప్పుడు మాత్రమే సైమల్టేనియస్ కౌన్సిలింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇక ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్ అంటారా, ఏఐక్యూ రౌండ్ 1 తర్వాత అన్ని స్టేట్లు రౌండ్ 1 అయిపోయేంత వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా కూడా రౌండ్ 1 అయిపోయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కనుక రౌండ్ 1 ని కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేసింది అనుకోండి, దేశంలో ఉన్న 29 స్టేట్లు రౌండ్ 1 ని ఎప్పుడైతే కంప్లీట్ చేస్తాయో అప్పుడు మాత్రమే ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు తెలంగాణలో రౌండ్ 2 అనేది ఆగాల్సిందే. అంటే అది 1 మంత్ పడుతుందా, 45 డేస్ పడుతుందా, లేకపోతే 1 వీక్ లో అవుతుందా, 10 డేస్ లో అవుతుందా అనేది ఇంకా ఎవరి చేతిలో ఉండదు అనమాట. సో ఈ విధంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతా ఉంటది. ఇప్పుడు ఒకవేళ మీకు అర్థం అవుతే ఏ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ ని మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే 2024లో ఏ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలి అనేది మీరు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో నేను తర్వాత మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కంటెంట్ కొంచెం అడ్వాన్స్ గా ఉండుండొచ్చు. సో ఈ కంటెంట్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే ప్రీవియస్ నా లైవ్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో ఆ లైవ్ కనుక మీరు చూడకపోతే ఒకసారి చూసిన తర్వాత ఈ వీడియో మళ్ళీ చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఆ వీడియోలో చెప్పాను, ఆ లైవ్ లో చెప్పాను సైమల్టేనియస్ కౌన్సిలింగ్, ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్ అండ్ కామన్ కౌన్సిలింగ్ అంటే ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో అని, అందుకే వీడియో చేశాను. సో వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.